ఈ విధంగా పదాలను విడదీస్తే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా సవర్ణదీర్ఘ సంధి, గుణసంధికి సంబంధించినటువంటి పదాలు. ఇవి టెట్కి కానీ డిఎస్సికి కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలని మీకు అందిస్తాం. టెట్కి డిఎస్సికి సంబంధించి వీడియోలను అందిస్తాం, తప్పనిసరిగా వీక్షించండి. ఇక్కడ ద్వంద్వ సమాస పదాలు, విగ్రహవాక్యాలు ఇచ్చాడు. అందచందాలు, అందమును చందమును ద్వంద్వ సమాసం. కాలు చేతులు, కాలుయును చేయును ద్వంద్వ సమాసం. అన్నదమ్ములు, అన్నయును తమ్ముడును ద్వంద్వ సమాసం. అట్లాగే విగ్రహవాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చమంటున్నాడు. రెండైన చేతులు, రెండు చేతులు, మూడైన మాసాలు